కొత్త హైకోర్టు రగడ ఉద్యమిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బయోయూనివర్సిటీ ఆగం చేసి కొత్త హైకోర్టు సంస్థ స్థలం పేరుతో రియల్ మాఫియా, కొత్త హైకోర్టు నిర్మాణం వెనుక కర్ణాటక మాఫియా, పర్యావరణవేత్తల నుంచి తీవ్ర ప్రతిఘటన, రేవంత్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు. బుద్వేల్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి రేవంత్ సర్కార్ పచ్చజెండా ఊపింది. దాంతో భజన మీడియా, ఇతర జోకుడు బృందాలు ఆహో ఓహో అంటూ రేవంత్ కు జాకిలు పెట్టి లేపే కార్యక్రమం మొదలు పెట్టారు. కానీ కొత్త హైకోర్టు నిర్మాణం చేపడితే హైదరాబాద్ ఊపిరి ఆగిపోతుందన్న వాదనను పర్యావరణవేత్తలు తెరపైకి తెస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కన నిర్మించాలనుకుంటున్న కొత్త హైకోర్టుతో పర్యావరణం దెబ్బతింటుందన్న వాదన తెరపైకి తెచ్చారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు ఉద్యమం చేపట్టారు. దీంతో బుద్వేల్ హైకోర్టు నిర్మాణం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇది రేవంత్ సర్కార్ సెల్ఫ్ గోల్ అన్న చర్య తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అసలేంటి బయో యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనకు కారణం ఏంటి? వీళ్ళు ఏమంటారంటే, ఇంత మంచి అగ్రికల్చర్ అదే విధంగా పర్యావరణానికి సంబంధించిన స్థలాన్ని 100 ఎకరాలను చేపట్టి అక్కడ హైకోర్టు కడితే రానున్న రోజుల్లో ఒక స్వచ్ఛమైన గాలిని ఇవ్వడానికి అవసరమైన ఆ 1000 ఎకరాలు, ఆ 2000 ఎకరాలు కాస్త ఆగమైపోతుంది. ఎందుకంటే ఒకసారి హైకోర్టు అక్కడ పడ్డదంటే దాని చుట్టూ ఒక కమర్షియల్ విధానం వచ్చి చేరుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు పడతాయి, అక్కడనే కొన్ని కంపెనీలు పడతాయి, చుట్టూ ఒక కమర్షియాలిటీ వచ్చేస్తుంది. దాంతో పర్యావరణం అంతా ఆగమైపోతుంది, ఈ యూనివర్సిటీకి సంబంధించిన స్థలం మొత్తం ఆగమైపోతుంది అనే ఆలోచనతోటి నిన్న విద్యార్థులు ఒక నిరసనకు, ఒక ధర్నాకు పూనుకున్నారు. బొచ్చడు జాగా పెట్టుకొని ఇటువంటి దాటి మీద పడతాను మరి వీళ్ళు. ఎందుకంటే ఈ 100 ఎకరాలలో హైకోర్టు నిర్మిస్తే దాని పక్కన 1000 ఎకరాలు ఉన్నాయి. ఆ 1000 ఎకరాలను తన అనునయులకు పంచిపెట్టడానికి రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ చేస్తుండనే వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. మరి హైకోర్టు ఇప్పటికిప్పుడు ఇక్కడున్న హైకోర్టు తీసుకుపోయి ఎక్కడనో వేసే బదులు ఈ హైదరాబాద్ లోపల ఉన్నాయి కదా, చాలా దిక్కుల చాలా ప్లేసులు ఉన్నాయి, అట్లా చేయరు. ఏం చేస్తారంటే మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టి ఏదో పని చేస్తారు. నిజంగా ఈ ముఖ్యమంత్రులు అయిన వాళ్లకు, ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకు ఈ బుర్రలో ఏమైనా పురుగులు తిరుగుతాయేమో అర్థం కాదు. ఈ బుర్రల మెదడుకు బదులు ఏమైనా పెండ ఉంటుందేమో. ప్రజలు మెచ్చుకునే పని ఒక్కటి చేయడు. ముఖ్యమంత్రి సీట్ ఎక్కినాక ప్రజలు మెచ్చుకునే పనులు చేయరు. ఈ పురుగులు తిరుగుతాయేమో మెదళ్ళ. ఇంతసేపు డబ్బు చుట్టే తిరుగుతుంది ఆలోచన అంతా. 4 ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే భవిష్యత్తులో ఒక ముఖ్యమంత్రి ఉండేరా, చచ్చిపోయినా కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు అట్లనే నిలిచిపోతాయి. అవి చేయరు. పార్టీలో ఎవడెవడైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్ట్లో దోషి పెట్టడానికి పనులు చేస్తారు. ఈ బయో యూనివర్సిటీ అక్కడికి వచ్చేది, యూనివర్సిటీ అనేది విద్యార్థులు చదువుకోవడానికి, లేకపోతే ఈ రకరకాల పరిస్థితులను అంచనా వేయడానికి అక్కడికి వచ్చే యూనివర్సిటీలు. వాటి స్థానంలో హైకోర్టులను కట్టి ఈ పోరగాళ్ళని ఇబ్బందిని పెట్టడం, వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీయడం, ఈ రెండు జరుగుతాయి. మరి ఈ కొత్త రగడ ఎక్కడి వరకు పోతుందో, ఏం వరకు పోతుందో చూద్దాం. మొత్తానికైతే రాష్ట్రంలో ఇప్పుడే నెల రోజులు కాకముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రోజుకో నిరసన అయితే వస్తుంది. మొన్న విద్యార్థులు గ్రూప్ 4 రిజల్ట్ ఇంకా మాకు రాలేదని ఆ విద్యార్థులు వదిలిపెట్టాను. ఇప్పుడు ఈ విద్యార్థులు వదిలిపెడతాను, ఆటో డ్రైవర్లు వదిలిపెడతాను. ఒక్క సకదనాల పని చేయలేదు.